ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినమందు శిలువ ధ్యానములలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగంలో మరి యొక్క టాపిక్ ఏంటంటే, వారి మీద ఈ పాపము మోపకుము. లే నాట్ దిస్ సిన్ టు దేర్ చార్జ్. చూసారండి ఈ వాక్యము, వారి మీద పాపము మోపకము. చూద్దాము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చూద్దాము. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. యాక్ట్స్ 7:60 verse. And he kneeled down and cried out with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. May the Lord bless this word. ఈ యొక్క వాక్యం అనేక మంది చదివే ఉంటారండి. స్టెఫను దేవుని కోసం నిలబడినటువంటి ఒక హతసాక్షి. మరి అతను దేవుని కోసం నిలబడి దేవుని యొక్క వాక్యమును విరివిగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో మరి స్టెఫన్ మీద మరి రాళ్ళు రువ్వి వారిని చంపినట్లుగా చూస్తున్నాం. స్టెఫన్ అనేది ఎవరండి? యేసు ప్రభు కోసం నిలబడినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప హతసాక్షిగా మనం చూస్తున్నామండి. ప్రభువును గూర్చి మొరపెచ్చు 59వ వచనం చూసినట్లయితే, ప్రభువును గూర్చి మొరపెచ్చుటూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూసారా, యేసు ప్రభు కోసం నిలబడటం అంటే ఆయన మరి అతనికి శ్రమ వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా దేవుని కోసం నిలబడ్డాడు స్టెఫన్ అండి. హల్లెలూయా. తండ్రి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే సర్వలోకమునకు మరి సువార్త ప్రకటించబడాలి అంటే యేసు ప్రభు ఇక్కడికి వచ్చి మరణించాలి. మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై మరలా తిరిగి ఆరోహణుడై మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి మరి ఈ లోకానికి వచ్చినప్పుడు మరి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నింపబడి దేవుని యొక్క వాక్యము ప్రకటించాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశము. తాను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుని ఈ లోకానికి పంపించాడండి. చూడండి, లోకపరంగా కానీ మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది? తల్లికి అలాగే తండ్రికి అలాగే వారి యొక్క బిడ్డలకు ఎంతో మరి సంబంధం, మరి ఎంతో దగ్గర సంబంధము, ఎంతో ప్రేమతో కూడినటువంటి సంబంధము వారికి ఉంటుంది. ఎవరైనా సరే పిల్లల్ని, మన పిల్లల్ని లేకపోతే నా పిల్లల్ని ఎవరైనా సరే ఏమనంటే అస్సలు ఒప్పుకోం. నా బిడ్డలు మీరు ఏమీ అనొద్దు అని మనం చెప్తామండి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసు ప్రభుని, తన ఏకైక కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన చేసినటువంటి త్యాగము ద్వారా, ఆయన పొందినటువంటి మరణము ద్వారా, ఆయన మరి పొందినటువంటి పునరుద్ధానము ద్వారా మరి మృతులందరికీ కూడా దేవుడు పునరుద్ధానం అనేటువంటి ఆ యొక్క కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము. మరి ఆ క్రమంలో యేసు ప్రభు చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పినటువంటి మరి యొక్క గొప్ప ఆజ్ఞను పట్టుకొని యొక్క స్టెఫను దేవుని గురించి అనేక మందికి ప్రకటించినటువంటి సమయంలో మరి అతనిని మరి కార్నర్ చేసి ప్రజలు ఏం చేశారంటే అతన్ని భయంకరంగా కొట్టారు, రాళ్లతో కొట్టారు. కొట్టి మరి అతనిని భయంకరంగా హింసించారు. చావునకు కూడా అతను సిద్ధపడిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క పని చేయకుండా నేను నిద్రపోను, దేవుని యొక్క పని, ఆయన నాకు అప్పగించిన పనిని నేను చేయటానికి భయపడను, లోకమునకు నేను భయపడను అని చెప్పేసి స్టెఫను నిలబడ్డాడండి అక్కడ. అయితే 59వ వచనం చూసినట్లయితే, ప్రభువును గూర్చి మొరపెట్టుటూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ ఈ సౌలు ఉన్నాడు కదండి, మరి పౌలుగా మార్చబడిన సౌలు మరి సంఘాలను హింసినటువంటి పరిస్థితి, ఎంతగానో భయంకరంగా హింసిస్తూ మరి ఎవరెవరైతే దేవుని గురించి మరి ప్రకటన చేస్తున్నారో వారందరూ కూడా హింసిస్తూ ఇక స్టెఫన్ను కూడా మరి చంపడానికి కారకుడిగా మారినట్లుగా మనం చూస్తున్నాము. అతను మరణిస్తే సౌలు అతని యొక్క చావునకు సమ్మతించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు శిలువలో ఒక మాట పలికాడండి. అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. స్టెఫన్ ఏమని పలికాడు అంటే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఇదే మాట యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. యేసు ప్రభు
కలిగినటువంటి మనసు మనం కలిగి ఉన్నట్లయితే ఇటువంటి మాటలు మన నోటి నుండి వస్తాయండి. ఎవరి మీద కూడా మనము విసుగుకోము, ఎవరి మీద కూడా మనము సనగము. ఒకవేళ మనకు ఇతరుల ద్వారా మనకి ఏదైనా సరే మరి గాయములు మనం పొందుకున్నట్లయితే, ఏదైనా అపవాదులు మనం పొందుకున్నట్లయితే వీరిని క్షమించు అని మనం అనగలిగినప్పుడే యేసుప్రభు యొక్క మనసును మనము పొందుకున్నటువంటి వారంగా ఉంటామండి. ఈ లోకంలో ఎవరున్నారండి? ఎవరు మనుషులకి ఏంటంటే టిట్ ఫర్ టాట్, ఒకళ్ళు ఏదనంటే దానికి డబుల్ నేను అంటాను అనేటువంటి మనస్తత్వము మనుషుల్లో ఉందండి. నువ్వు క్షమించుకున్నటువంటి మనసు, క్షమించేటువంటి మనసు కానీ నీలో లేనప్పుడు యేసు ప్రభు యొక్క మనసు ఎక్కడ ఉంటుందని మన దగ్గర ఒకసారి మనం పరీక్ష చేసుకుందాము. కేవలము సిలువ ధ్యానములు లేకపోతే లెంట్ మరి డివోషన్స్ అని చెప్పేసి మనము మరి క్రాస్ మరి డివోషన్స్ అని ఎన్నో మనము మాట్లాడుతూ ఉంటాము, ఎన్నెన్నో ప్రేస్ పెట్టుకుంటామండి. యేసు ప్రభు యొక్క మనసు మనలో లేనప్పుడు ఎంత చేసినా కానీ వ్యర్థమేనండి. చూసారా స్టెఫను, ఈ యొక్క వ్యక్తుల మీద ఈ యొక్క పాపము మోపకము తండ్రి అని ప్రార్థన చేశాడు. వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మనసును ఎంతమంది కలిగి ఉంటున్నామండి? మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, ఉదయకాల సమయంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. యేసయ్యా, స్టెఫను పలికినటువంటి మాట, తన యొక్క మరణ కాలములో, తను నిద్రపోయేటువంటి సమయంలో, తను మరణానికి తను అప్పగించినటువంటి సమయంలో పలికినటువంటి మాట, వీరి మీద ఈ పాపమును మోపకుమని దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. యేసయ్యా, అటువంటి మనస్సును ప్రభా, క్రీస్తుని పోలినటువంటి మనస్సును మేము కలిగి ఉండటానికి మీరు మాకు సహాయము దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.